గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఫ్యామిలీ వీడియోస్. అండ్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే సో గైస్ మెయిన్ థింగ్ ఏంటంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. మెయిన్ థ్యాంక్స్ మా ఫ్యామిలీకి, ఇంకా మా అన్న వాళ్ళకి, మా అక్క వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే గైస్ నేను ఈరోజు వీడియోస్ ఎందుకు పెట్టానంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలే. వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు ఇప్పటి నుంచి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మా చిన్నక్క బర్త్డే అన్నమాట. మా చిన్నక్క ఇక్కడ ఉంది. ఇప్పుడు నిద్ర పోయింది. సో ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే మా పెద్దక్క కూడా వచ్చింది. పెద్దగా చాలా రోజుల తర్వాత వచ్చింది. మన ఓంకర్ అన్న జోకులు చేసేటప్పుడు చూసిన అది కూడా గుర్తు పెట్టుకోండి గైస్. ఇంకోటి ఏంటంటే ఈ పార్టీని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం అంటే మీరే చూస్తాం. బాయ్. మీరు ఇప్పుడు మీ చిన్న బర్త్డే అంటున్నారు కదా, మరి మీ చిన్న బర్త్డేకి మీరు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? దాన్ని ఏమైనా సర్ప్రైజ్ ఉందా లేదంటే సర్ప్రైజ్ ఉంది కానీ ఇప్పుడు కాదు, లాస్ట్కి అందరూ ఇచ్చేటప్పుడు నేను కూడా ఇస్తా. మీకు చిన్న అంటే ఇష్టమా, స్వీట్ అంటే ఇష్టమా? ఇలా ఉంది కదా ఇష్టమే, ఎందుకంటే అమ్మ లెక్క ఉంటారు వాళ్ళిద్దరు కూడా. అమ్మ తర్వాత ఇది ఇద్దరే మాట. వెరీ గుడ్. ఇంకేమో చెప్పాలనుకుంటున్నామా మీ చిన్న అక్క గురించి? ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడాలంటే కొంచెం డిస్టర్బెన్స్ వల్ల మాట్లాడాలి. మీకు ఇష్టమైన గేమ్ ఏదో వింటున్నాను, క్రికెట్ ఆడతారంట. బ్యాటా బాలా? ఇప్పుడు మన పెద్ద బాలే కాబట్టి మాట్లాడదాం. ఓకే చెప్పు. ఇంకా సిగ్గుపడుతుందా? నేను చెప్పు. మన ఓంకర్ అన్న జోకులు ఫైటర్ మాట చెప్పనా? హలో మై టెస్టింగ్. హలో మాట్లాడవా? హలో మాట్లాడలేదురా? చెప్పా. హలో అడిగినావా? హలో గైస్, అందరి గుడిని. ఈరోజు మన చిన్న బర్త్డే ఉంది కదా. ఫస్ట్గా ముందుగా హ్యాపీ బర్త్డే చిన్న. ఈరోజు ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. దానికి కారణం ఏంటంటే చిన్న బర్త్డే రోజు. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, మన వరంగల్ నుంచి మా అమ్మ కుట్టి వచ్చింది, ఇల్కుర్తి నుంచి. అందువలన చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు చిన్న డ్రెస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆమె వల్ల వర్షం పడి ఎండకు కూడా చెమట పట్టాల్సింది పోయి కొంచెం చల్లగా కూల్గా వెదర్గా ఉంది. చాలా ఇష్టం పడింది. సో గైస్ ఇంకోటి ఏంటంటే పైన షూట్ జరిగిందన్నమాట. ఆ షూట్ కూడా పెట్టబోతున్నా, చూడండి మీరు కూడా. వీళ్ళేదో ఏంటన్నా మీ ఇద్దరు వాడు తీసుకోవాలంటే అయిపోయినట్ట. సో గైస్ అక్కడ కామెంట్ ఇస్తుంది ఇక్కడ. సార్ ఏంటి సార్ అది? ఏంటి మమ్మీ ఎవడు? చెప్పండి మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను రోజు ఆఫీస్కి పోతున్నానండి. కాకపోతే కొంతమంది ఎక్కువ మీద ప్రేమ అయిపోయి నాకు హ్యాపీ అయితే వచ్చేసి నాకు పోబుది అది యాస్ట్ వచ్చేస్తుంది. ఏమైనా సంచలనం అంటుంది అనుకో, ఎప్పుడు సంచలనం వేద్దామా నేను ఒకటి చూస్తాను. అంటే మనుషులు కాకపోయినా ఏదైనా వస్తువు నాకు ఇష్టం చాలా. అది చేతి తాగా వద్దురా అంటే అది అక్కడికే పోతుంది. వద్దురా అంటే నేను పోతున్నా కానీ అటు ఇటుంటుంది. ఇటుకు వచ్చినాక బాబా అంటే ఏం బాగాలి పోయి ఎరిపోవాలా నాకు వద్దురా అంటే అది అడిగే పోతా. అదొక్కటి వదలండి. మళ్ళీ వేరే దగ్గర పోతా వేసేస్తాం మళ్ళీ సంచలా. అట్లా నువ్వేం వేస్తావు? ఇంకా డౌట్స్? సో గైస్ మీరు చూస్తున్నారు ఇంటర్వ్యూ మాట. ఇది ఇంటర్వ్యూ లెక్క లేదు, నన్ను ఉంది మాట. సో ఇంకా టమాటా ఈరోజు అందుకనే మాట.
సో మీరు ఇంకా ఏమైనా చేస్తుంటారా? ఫైటింగ్ ఫైటింగ్ చేస్తుంది చెప్తారా? నాకు అప్పుడప్పుడు లక్కీ కొట్టబోతుంది. లక్కీ ఫ్యాన్స్ కోపం వస్తుంది పిచ్చని. అది మళ్ళీ వెయిటింగ్ ఫర్ ద లక్కీ. ఇంకేమైనా మీరు ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు చేస్తారు? అనుకుంటే ఇప్పుడు నీకేం చెప్తున్నావు దానికి ఏం చెప్తున్నావు చెప్పు ఏంది జాబ్కా? నేను మండే తప్పించి మీ తరగతి పోను అసలు. మండే ఒక రోజు పోతా 8:30 దాటిదాకా అసలు 8:31 అయిందంటే పోడు. దాటితే మేము బస్ స్టాప్ ఉండాలి. 8:31 ఇక్కడ అయింది అనుకో అసలు పోనండి. పోతే మండే రోజు పోయింది అనుకో మిగతా ఏ రోజు పోను. మండే పోతే ఇది కథ ఇంటర్వ్యూ. మీరు ఇంకా ఇంకేమైనా చేస్తారా? ఏం చేస్తాం మనం అడిగే క్వశ్చన్ మీరు కేజీ ఫ్యామిలీయా? ఎంత క్రేజ్ ఉంటుంది మీకు? గిట్లనా బట్టలా? ఓకే మా సంచులు ఏమైనా లేపుకోతారా? అంటే సంచినే లేపుకోవద్దు. 50 రూపాయలు ఎక్కువ సంచి లేపుకొచ్చాం. మేము ఎంత గొప్ప వాళ్ళని చూసుకో మరి. మీరు బయటకు పోయినప్పుడు ఏం చేస్తారు? మేము బయటికి పోయినప్పుడు మొత్తం తిరుగుతారు. అసలు కాళ్ళలో తెలియదు, గుర్రం కాళ్ళలో తెలియదు, ఊరుతూనే ఉంటారు అటు ఇటు. థ్యాంక్ యూ ఓంకార్ గారు. ఇంకా ఇప్పుడు చిన్నక ఓంకార్ గారు చెప్పండి. మీ డ్రీమ్స్ ఏంటి? మా జీన్స్ ప్యాంట్ టీ షర్ట్. డ్రీమ్స్ You asking dreams? Yeah. I will tell you about. మొన్న ఏం కల వచ్చింది? మొన్న ఏం కల? లంబడోళ్ళ కన్నా అధ్వానం ఉన్నావు కదా నువ్వు అయితే ఊరు. సార్ ఏంటి సార్ అది? లంబడోళ్ళ కన్నా అధ్వానం ఉన్నావు కదా నువ్వు అయితే ఊరు. నువ్వు కొంచెం ఎంకరేజ్ కూర్చోాలా? మంచి ప్రాబ్లం ఇటు చూసింది వెరైటీ లేదు కేక్. చెప్పాలి డిజైన్ చేయించలేదు. కేక్ నేనే గుర్తిస్తుంది. డిజైన్ చేయించుతాం మనం ఎప్పటికి. 2 పీసులు అయ్యే ఎందుకు అట్లా దూరం దూరం ఉంటారు? తెలిసినవా?